సంఖ్యాకాండము 13వ అధ్యాయం సుమారు మొదటి 3 వచనాలు చదువుతాం. యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని నీవు పంపవలెను. వారిలో ప్రతి వారును ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీయుల్లో ముఖ్యులు. ఆగుదాం. వాయిస్ అందరూ క్లారిటీగా ఉందిగా? రాయబడిన సందర్భాన్ని జాగ్రత్తగా వినండి. ఇక నేడో రేపో కానాను భూభాగాన్ని, దేవుడిచ్చిన వాగ్దాన భూభాగాన్ని ఆక్యుపై చేయబోతుంది ఇజ్రాయేలు బృందం. ఆ ఇశ్రాయేలు బృందం ఎప్పుడైతే ఆ కానాను భూభాగంలో అడుగు పెట్టబోతుందో, గుడ్డెద్దు చేలో పడినట్టు కేవలం వెళ్ళిపోయి ఆ దేశాన్ని ఆక్రమించాలనుకోలేదు. కానీ ఆ లోపలికి అడుగులు వేసే ముందు అందులో ప్రమాదాలు ఏమున్నాయి, మనకు వెల్కమ్ చెబుతారా, తిరగబడతారా, వాళ్ళని వెళ్ళిపోమంటే మర్యాదగా వెళ్ళిపోతారా, లేకపోతే మనకేమన్నా ప్రాణహాని ఉందా, ఇలాంటి విషయాలు వాకప్ చేయడానికి స్నైపర్స్ని రెడీ చేశాడు మోషే గారు. స్నైపర్స్ అంటే ఏగులవారు లేదా స్లీపర్ సెల్స్ అంటారంటే చొచ్చుకుపోవాలి ప్రజల్లోనికి. ఇండియన్ ఆర్మీ కానీ, ఏపీ పోలీస్ కానీ, ప్రత్యేకమైన స్పెషల్ బ్రాంచ్లు, నిఘా వర్గాల్లో వాడే అత్యధికమైన నిఘా టీం ఇది. అలాంటి టీంను ఫామ్ చేస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో మీకు అప్పుడప్పుడు వినిపిస్తుంది ఈ వార్తలు మనం చదువుతున్నప్పుడు, లేదా ప్రపంచంలో అత్యధికమైన కీలక వర్తమానాన్ని తెచ్చే నిఘా వర్గాలు ఎవరు ఉన్నాయని మనం చర్చ చేస్తే ఇజ్రాయెల్ దేశం మొదటి స్థానంలో ఉంటుంది. ఆ ఇజ్రాయెల్ దేశానికి ఒక టీం పనిచేస్తుంది ఎప్పుడు 24 hours. అన్ని దేశాల్లో ఎవరెవరు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది వాళ్ళకి. దాని పేరే మోషాద్ అంటారు. దీని మూలాలు ఎక్కడ పడ్డాయి అంటే మోషే యెహోషువ టైంలో పడ్డాయి. ఆ టైంలో కానాను భూభాగాన్ని వీళ్ళు స్వతంత్రించుకోవాలి. ఇటీవల కాలంలో చాలామంది వీటిని సరిగ్గా వివరించలేక మన వాళ్ళు బోల్తా పడుతున్నారు. ఎందుకంటే మన వాళ్ళు పూర్తిగా హిస్టరీ చదవరు, అలానే బైబిల్ హిస్టరీ చదవరు, కాంటెక్స్ట్ ఫాలో అవ్వరు. తగునమ్మా అని ప్రతిదానికి తయారైపోతే అవతలోడు అలా తిప్పు ఇలా తిప్పు బాణం ఎత్తే మొత్తానికి సతికిలు కూడా వస్తున్నారు. అక్కడికి వెళ్ళే సమయానికి ఆ భూభాగంలో సుమారు పాతుకుపోయిన కొన్ని తెగలు ఉన్నాయి. అది వాళ్ళదా అంటే కాదు, పెరిజీలు, అమోనీయులు, ఇంకా ఎవరైతే ఉన్నారో మోయాబీలు, ఇంకా రకరకాల సుమారు అధికారిక 7 తెగలు ఉన్నాయి. ఈ 7 తెగలు పాతుకుపోయాయి. ఈ తెగలు విత్తనం ఇంకా పడక మునిపే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చాడు. ఎక్కడ మాట ఇచ్చాడు? ఆదికాండం 15వ అధ్యాయంలోనే చెప్పాడు. అంటే ఆదికాండం 15వ అధ్యాయంలో ఏం చెప్పాడు? అబ్రహాం, నువ్వు ఏ సింధూర వృక్షం దగ్గర నాకు బలిపీఠం కడుతున్నావో, ఏ భూభాగం దగ్గర అయితే నన్ను ఆరాధిస్తున్నావో, ఏ భూభాగానికైతే నేను నడిపించానో, ఈ భూభాగం మీద నిలబడ నీకు నేను చెబుతున్నాను, నా మీద ఆన. మళ్ళీ కొన్ని సంవత్సరాలు, 400 సంవత్సరాల తర్వాత నీ జాతి అంటే నీ తర్వాత వచ్చిన జనాంగం మళ్ళీ ఇక్కడికి వస్తారు. నీ జనాంగం ఇలా తిరిగి వచ్చే సమయానికి పచ్చని ఆకు పండితే నేల అలా రాలుతాదో, ఈ 7 తెగల పాపం కూడా పండుద్ది. అంటే ఓ పక్క 7 తెగల పాపం పండిపోద్ది. సరిగ్గా అదే టైంలో ఈ 400 లేదా 430 సంవత్సరాలు నీ సంతానమైన ఇశ్రాయేలీలు వేరొక అన్య దేశంలో బానిసలుగా ఉంటారు. ఆ బానిస అక్కడి నుంచి తిరిగి వచ్చే సమయానికి ఇక్కడ 7 తెగల పాపం పండుద్ది. అంటే దేవుడు ఏదన్నా జస్టిస్ ఇవ్వాలి అంటే, ఆయన తీర్పు ఇవ్వాలి అంటే, ఆయన ప్రతిదండన చెయ్యాలి అంటే పాపం పండాలి.
ఆ పాపం పండే వరకు చెబుతాడు 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 చెబుతాడు. అది నీకైనా నాకైనా మనకు అనేక సార్లు ఈ పులిపేట మీద చెప్తాడు, సహోదరుల ద్వారా చెప్తాడు, ఏదో ఒక విధంగా చెప్తాడు, పాటల ద్వారా చెప్తాడు, ఏదో ఒక రకంగా చెబుతాడు. ఎన్నిసార్లు చెప్పినా విననొల్లకపోతే డెత్ డే కన్ఫర్మ్ చేస్తాడు. అదే హఠాత్తుగా మరణం వస్తుంది. వాళ్ళకు కూడా చెప్పాడు, ప్రవక్తలను చెప్పాడు, బిలాము లాంటి అన్ని ప్రవక్తలను పంపించి చెప్పాడు. 1-2 కాదు, ఎన్నో నీతి సూత్రాలు చెప్పాడు, ప్రకృతి ద్వారా చెప్పాడు. ఎన్ని చెప్పినా 7 తెగలకి బుర్రకెక్కలేదు. ఆ 7 తెగలు చేసే ఆరాధనలు మామూలు ఆరాధనలా? ఇటీవల కాలంలో మోయాబీలు, అదే ఫిలిస్తీన్లు, మోయాబీలు, అమోనీలు వారి పూర్వకాలపు ఆరాధనలో ఎంత దారుణంగా ఉండేవో ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు ఎలికి తీశారు. సుమారట ఒక రాతి బొమ్మ కింద 2000 పసిపిల్లల తలకాయలుగా పెట్టారు. 20,000, క్షమించండి, 20,000 ఇత్ డాక్యుమెంట్స్తో ప్రూవ్ చేశారు వాళ్ళు, జాగ్రఫికల్ ఎవిడెన్స్తో ప్రూవ్ చేశారు వాళ్ళు మాట్లాడిన విషయాలు చిన్న కాదు. సుమారు ఈ 7 తెగలు చేసిన భయంకరమైన పనులు ఏంటంటే 20,000 మంది పసిపిల్లల్ని చంపి బయల్ అనే ఒక బొమ్మ, అంటే బయల్ అంటే సూర్యుడికి ప్రతిరూపం అన్నమాట. సూర్యుడికి ప్రతిరూపమైన ఆ సూర్యదేవుడికి బొమ్మ కింద 20,000 పసిపిల్లల తలకాయలు కప్పేసారు. నరికేసి, చంపేసి, కాల్చేసి, బూడిద చేసేసి, మిగిలిన ఎముకలు అవన్నీ కలిపి కుండల్లో పెట్టి వాటిని పాతి పెట్టారు. ఎంతకింత ఎలా చేశారంటే వాళ్ళ నమ్మకాలు ఏంటి చెప్పిన, టయానికి వర్షాలు పడి, టయానికి పంటలు పండి, టయానికి సమృద్ధి రావాలి అంటే ఆ బయలుదేవుడిని, ఆ చంద్రుడి దేవుడిని, అంటే సూర్యదేవుడిని, చంద్రుడి దేవుడిని శాంతింప చేయాలి అంటే ఆ ఇద్దరు దేవుళ్ళు కలిపట సంతానాన్ని బలిగా కోరుకున్నారంట అని అనుకున్నారంట. అందుకంటే 20,000 మంది పిల్లల్ని ఒగ్గోదు దగ్గరే కప్పెట్టారు. ఇది పాపం పండడం కాదా? ఇది పెట్టరేగిపోవడం కాదా? ఇది దేవుని దృష్టికి అసహ్యమైన కార్యం కాదా? ఇలాంటి దారుణాతి దారుణమైన రక్తపాతపు కార్యాలు జరిగిస్తుంటే సరిగ్గా 430 సంవత్సరాల తర్వాత వాళ్ళకి పిలుపునిచ్చి ఒక నాయకుడు ఆధ్వర్యంలో దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఎవరిని? ఇశ్రాయేలీయులు. అప్పటి వరకు వాళ్ళు 430 సంవత్సరాలు అక్కడ ఎందుకున్నారంటే వాళ్ళు చేసిన అది ఏ రక చరిత్రలో కోణం వేరే ఉంది. వాళ్ళు కొన్ని లెసన్స్ నేర్పించాలి. వాళ్ళు చేసిన పనులు, ఈ బానిసత్వంలో వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవన్నీ. అంటే ఈ పక్కన వీళ్ళకి పాఠాలు నేర్పిస్తున్నాడు, మరో పక్క 7 తెగలకి బుద్ధి చెప్తున్నాడు. అంటే సార్వత్రికంగా సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు అన్ని కోణాల్లో ప్రతి జాతిని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ దేవుడు కేవలం క్రైస్తవుల దేవుడే కాదు, ఈ దేవుడు కేవలం బైబిల్ నమ్ముకున్న వారి దేవుడే కాదు, ఈ దేవుడు అందరి దేవుడు. అందరూ ఏమేం చేస్తున్నాడు, ఎవడ లెక్కల వాడికి వేస్తాడు, గేస్తాడు, మాట వినకపోతే సమాధి రెడీ చేస్తాడు ఆడెవడైనా. అలాంటి టైంలో 430 సంవత్సరాల తర్వాత వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళని బయటికి తీసుకొచ్చే సమయానికి ఆ మోసే దగ్గర సలహాదారులు వీళ్ళందరూ కలిసి, అయ్యా మనం డైరెక్ట్గా పిల్ల పాపలతో మన ఏరియాలో అడుగు పెట్టేసాం అనుకోండి, ఎఫెక్ట్ అవుతాం. ఎందుకంటే స్త్రీలు ఉన్నారు, వయసు మళ్ళీపోయిన పురుషులు ఉన్నారు. నడవగలిగిన కాల్బలం 6 లక్షలు ఉందంటే నడవగలిగిన వారు 6 లక్షల మంది ఉన్నా, మిగిలిన వారు పిల్ల, జల్ల, ముక్కి, మూసులి ఇవన్నీ లెక్కెట్టుకుంటే టోటల్ చరిత్ర ప్రకారం 20 లక్షల మంది ఉన్నారు. ఎంత? 20 లక్షల మంది. ఈ 20 లక్షల మందిని మనం ఎలా గుంపుగా తీసుకున్నప్పుడు కానాను భూభాగంలో అడుగు పెడితే ఏదన్నా జరిగితే పరిస్థితి ఏంటి? అందుకే దేవుడికి ప్రార్థన చేసి ఒక నిర్ణయానికి వద్దాం. అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి మన వాళ్ళు కళ్ళు తేలి చూడడానికి కొంతమంది స్నైపర్స్ని రెడీ చేద్దాం. అలా రెడీ అయ్యారు. అందులో ఎలా రెడీ చేస్తున్నారంటే ఎన్ని గోత్రాలు ఇవి? 12 గోత్రాలు. 12 గోత్రాలకి 12 మంది గోత్రకర్తలను తీశారు. క్షమించండి, ఒకరిద్దరు తప్ప. ఆ 12 గోత్రాలకి 12 మంది, అంటే సుమారు 12 మంది రిప్రజెంట్గా పనిచేసే వారిని తీశారు. అందులో ఒకరిద్దరు గోత్రకర్తలు కారు, బయట వాళ్ళు. ఆ తీసుకొచ్చిన వారిని నిలబెడితే ఆ నిలబెట్టిన వారి గురించి రాస్తున్నారు. వీళ్ళెవరు? ప్రముఖులు, వీళ్ళెవరు? ప్రధానులు.
వీళ్ళెవరు? పేరు మోసిన వారు. వీళ్ళెవరు? మోసే ఇష్టపడిన వారు. వీళ్ళెవరు? మోసే కోరుకున్నవాడు. వీళ్ళెవరు? గోత్రానికి ప్రతినిధులు. వీళ్ళెవరు? 20 లక్షల మందిలో మోసే సెలక్షన్ చేసుకున్నవారు. ఈ టైంలో వీళ్ళు వెళ్ళి తిరిగి సుమారు ఎన్ని రోజులు తిరిగారంట చెప్పండి? 40 దినాలు అటు ఇటు తిరుగుతున్నప్పుడు ప్రజలు అడుగుతారు, అయ్యా 1 వీక్ అయిపోయింది, ఎప్పుడు వెళ్తాం? పాలు తేనెలు ప్రవహించు కానాను భూభాగానికి ఎప్పుడు వెళ్తాం అంటే మోసే ఇలా చెప్పేవాడు, వెయిట్ వెళ్తాం, కంగారు పడక. మన వాళ్ళు వెళ్ళారుగా, వస్తారు, వెయిట్ చేయండి. 2 వారాలు అయిపోయింది, అయ్యా ఇంకా వెళ్ళలేదంటే వెయిట్ చేయండి, మన వాళ్ళు వస్తారు, ఎదురు చూడండి. 2 వారాలు కాస్త 3 వారాలు అవుతుంది. ఇలా వారాలు పెరుగుతున్నాయి, రోజులు పెరుగుతున్నాయి, ఇలా పెరిగిపోతున్నాయి. కానీ మోసే తీలిక ప్రజలు 20 లక్షల మంది ఏమడిగినా మోసే దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి చెప్పండి? మనోళ్ళు వస్తారు. అయ్యి ఎప్పుడు వెళ్తాం? మనోళ్ళు వస్తారు. అయ్యి ఎందుకు ఆలస్యం అవుతుంది? మనోళ్ళు వస్తారు. అయ్యి ఇంకా ఆలస్యం ఏంటి? మన వాళ్ళు వస్తారు. అంటే మోసే దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటంటే మన వాళ్ళు వస్తారు అన్నట్టుగానే, ఎదురు చూసినట్టుగానే మనోళ్ళు వచ్చారు. మోసే ఎంత ఎదురు చూసి ప్రజల్ని ఆ 12 మంది వైపుకు చూశారో, ఆ 2 తప్ప 10 మంది ఏమని వాగారో తెలుసా? మనం వెళ్తే చచ్చిపోతామన్నారు. ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి క్వైట్ ఆపోజిట్ చెప్తున్నారు వచ్చిన వాళ్ళు. అంటే వీళ్ళెవరు? మోసే నమ్మినోడు. వీళ్ళెవరు? మోసే ఇష్టపడిన వారు. వీళ్ళెవరు? మోసే ఎంపిక చేసుకున్నవారు. వీళ్ళెవరు? ప్రధాన కర్తలు. వీరెవరు? పేరు మోసిన వాళ్ళు. ఈ పేరు మోసిన తలకాయలు వచ్చి చెప్తున్నది ఏంటంటే పిరికి మాటలు చెప్తున్నారు. వచ్చి ఏమని చెప్తున్నారు? అయ్యా పంట బాగుంది, ద్రాక్ష గుత్తులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అయితే ఒక విషయం చెప్పాలి 28వ వచనంలో, అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. అక్కడ అనాలేకులను చూసితిమి. అమాలేకీలు దక్షిణ దేశంలో నివసించుచున్నారు, ఇత్తీయులు అని చెబుతూ వచ్చి వాళ్ళు అంటున్నారట, కనానీయులు సముద్ర యోర్దాను నది ప్రాంతంలో నివసించున్నారని చెప్పగా, కాలేబు మోసే ఎదుట జనులు నిమ్మలపరిచిరి, మనం నిశ్చయముగా ఎలుదము, దాన్ని స్వాధీనపరచుకుని దాన్ని జయించుటకు మనకి శక్తి చాలునను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ 10 మంది, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పారు. ఇప్పుడు బాగా వినండి, ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా చెడ్డ సమాచారం చెప్తే జనాలు వింటారా లేదో నాకు తెలియదు, కానీ ఈ పైన కూర్చున్నాయని చెప్తే వింటారని చెప్పండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? ఇంకా మళ్ళీ చెప్తాను వినండి. పైగా చిట్టిబావన్నీ చెప్పాడు అనుకోండి, విషయానికి గ్రావిటీ పెరుగుతుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎవరి పేరైతే చెప్పాడో, ఎవరిని ముందైతే పెట్టాడో, ఎవరినైతే అస్తమాలు తలంచిపోయాడో వాళ్ళు వచ్చి అన్నారట చెడ్డ సమాచారం చెప్పిరి. ఇలా ఎంత అవివేకులు చెప్పినా, కొంతమందికి అది జబ్బు ఉంటుందండి. ఆ జబ్బు ఏంటి చెప్పినా, కాస్త అలా పైకి వచ్చి ఆ గుర్తింపు పొందే సమయానికి అదో రకమైన అలజళ్ళు మాటలు వస్తాయి. వాళ్ళు అదో రకమైన ఆత్మ, ప్రేతాత్మ మాటలు వస్తాయి. ఆ మాటల్లో ఒక మాట ఏంటి తెలుసా? అంతకుముందు మోసే నడుస్తున్నప్పుడు, 40 సంవత్సరాలు నడిపిస్తున్నప్పుడు, లేదా 40 ఏళ్ళు ఇంకా దాటక మునిపే ప్రారంభపు దినాల్లోనే, నెల రోజుల వ్యవధిలోనే, ఇంతకి ముందెళితే ఆ 10 రోజుల దినాల్లోనే ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు దేవుడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఐగుప్తి రథాలనే మట్టి కలిపేసి ఫరో రథాన్ని అదుపు చేసేస్తే, అలాంటి కళ్ళతో చూసిన వీళ్ళకి ఏం జబ్బు వచ్చిందండి? అరే, ఎర్ర సముద్రాన్నే పాయలు చేసిన దేవుడు, రథాలనే అదుపు చేసిన దేవుడు, ఫరో బలాన్ని అణిచేసిన దేవుడు ఏదన్నా చేయగలడని నమ్మాల్సిన బదులు వాళ్ళు చాలా లావున్నారన్నారంట.
వాళ్ళు చాలా ఎత్తున్నారు, వాళ్ళు చాలా లావున్నారు, వాళ్ళ అనాలేకీలు, వాళ్ళ పూర్వకాలం దేహులు అంటే ఉన్నత దేహులు ఎలా ఉన్నారో అలా ఉన్నారు. మన వల్ల అవదు పక్క పోదామంటే ఇప్పుడు చెప్పండి, 12 మందిలో 10 మంది చెప్పే మాటలు నమ్ముతారా? చెప్పండి. 2 చెప్పే మాటలు నమ్ముతారు? చెప్పండి. నేను అడుగుతున్నాను. 10 మంది మాటలన్నీ ఒకలా ఉన్నాయి, 2 మాటలు ఒకలా ఉన్నాయి. ఈ దెబ్బకి జనులందరూ ఏమైపోయారట? 14 అప్పుడు జనులు సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చి, దేనికి ఏడుస్తున్నారండి వీళ్ళు? దేనికి ఏడుస్తున్నారు చెప్పనా? దేవుడు చెప్పిన కానాను భూభాగానికి వెళ్తున్నామని ఏడుతున్నారు. అంతేనే ఇంకేమైనా ఉన్నాయని అడుగుతున్నాను. అరే దేవుని పని చేయడానికి ఏడుతున్నారు, దేనికి? ఇది జబ్బండి అని అడుగుతాను. దేవుని పని చేయడానికి ఏడుస్తున్నారు, దేవుని కోసం చావడానికి ఏడుస్తున్నారు, దేవుని భూభాగంలో అడుగెట్టడానికి ఏడుస్తున్నారు, దేవుని రాజ్యంలో ఉండడానికి ఏడుస్తున్నారు. వీళ్ళు ఎంతకు ఏడుస్తున్నారంటే, మాకు దేవుడిచ్చిన ఈ రాజ్యం కన్నా మాకు ఐగుప్తియే బాగుంది అన్నారంట. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత కలిసి వస్తాయి లేదో నాకు తెలియదు, కానీ ఉన్నాయి కూడా పోతాయి. నేను సీరియస్గానే చెప్తున్నాను. ముందు స్నేహితులు దూరం అయిపోతారు, బంధువులు దూరం అయిపోతారు, అయిన వారు కాని వారు మనకు విరోధం అయిపోతారు. ఆర్థిక నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. అవి గొలియత కన్నా, అనానేకుల కన్నా, ఇదిగో ఈ ఉన్నత దేహాల కన్నా పెద్ద కష్టాల్లో మనకు కనబడతాయి. ఆ టైములో నీ స్పందన ఏంటి? ఆ టైములో నీ స్పందన ఏంటి? ఆ టైంలో చూడండి, వాళ్ళు అంటారంట, ఎలుగెత్తి ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు? అయ్యో ఎందుకు మోసే మాట విన్నాం, అయ్యో ఎందుకు మోసే వెనకాల వచ్చామని అహరోనుల మీద శనిగిరి ఏమని జరుగుతున్నారు కిందికి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేము వేల సావలేదు, ఈ అరణ్యమందు మేము వేల సావలేదు, మేము కత్తివాట పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చి నీకు చూడు. అసలు మాట్లాడాల్సిన మాటలండి అవి. ఏమంటున్నారు మీరు చూడండి. అయ్యో ఐగుప్తిలో మేము ఎలా చావకపోతే, అయ్యో ఐగుప్తిలో మేము ఎందుకు అరణ్యంలో చావలేదు అంటే, వీళ్ళ చావును కోరుకుంటారంటే, మేము దేవుని మాటిని చనిపోవడం మాకు నచ్చలేదు, మాకు మేమగా చచ్చిపోవాలి. ఎక్కడ చచ్చిపోవాలి? ఐగుప్తిలో చచ్చిపోతే బాగున్ను, అరణ్యంలో చచ్చిపోతే బాగున్ను అని మోసే అహరోను మీద శనిగిరి. ఏమని శనిగిరి? అంత ఈ మనిషి మాట్లాడినందుకు మా బతుకులు ఎలాగ అయిపోయినాయని ఏడుతున్నారు. ఎవరి మీద పడండి? అహరోను మీద పడి ఏడుస్తున్నారు, మోసే మీద పడి ఏడుస్తున్నారు. ఎంతకి ఏడుతున్నారంటే, అక్కడే చచ్చిపోతే బాగున్ను, మా సమాధులు అక్కడే కట్టబడితే బాగున్ను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తికి వెళ్ళుటకు మాకు మేలు కాదని వారితో అనిరి. ఏంటంటున్నారట? మేము ఐగుప్తికి వెళ్ళిపోతే బాగుండగా నడుతున్నాను. ఈ మాట ఎర్ర సముద్రం ముందనాల్సింది. నేను సీరియస్గా అంటున్నాను. జనాలు అంటాడో చెప్పినా, నది దాటితేనట చెప్పండి తెప్ప తగలెట్టారట. వీళ్ళు అలాంటోళ్ళండి. వాళ్ళే కాదు, జనాలందరూ ఇలాంటోళ్ళే. అందితే జుట్టు, అందకపోతే నడుతున్నాను కాళ్ళు. పని అయితే ఒకలాగా, పని అవ్వకపోతే ఒకలాగా, కడుపు నిండితో ఒకలాగా, కడుపు నిండకపోతే ఒకలాగా, దేవుడు మేలు చేస్తే ఒకలాగా, మేలు చేయకపోతే ఒకలాగా, సాగితే ఒకలాగా, సాగకపోతే ఒకలాగా. వీళ్ళు ఏమంటారు చూడండి, మేము ఐగుప్తికి ఎలా వెళ్ళిపోవాలి, మేము ఐగుప్తిలో ఎలా సావకపోతే మేము ఐగుప్తి ఉండిపోవాలి, ఇప్పుడు మళ్ళీ మేము ఐగుప్తికి వెళ్ళాలంటే మాకు ఒక నాయకుడు కావాలి. మాలో మేము ఎవరి నాయకుడిని నెట్టుకోవాలంటే తిరిగి వెళ్ళిపోవడానికి నాయకుడు గుర్తొచ్చాడు. మరి ముందు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఏ నాయకుడు ఇలా గుర్తులేడు చూడండి. కాస్త ఊపిరి పీల్చుకుని, కాస్త ఒడ్డే నిలబడి, కాస్త అన్ని పరిస్థితులు బాగుండేసరికి ఇలా మాట్లాడుతున్న మాటలు చూడండి. మాకు మళ్ళీ నాయకుడు కావాలి, మేము వెనక్కి పోవాలి, మేము వెనక్కి పోవాలంటే మమ్మల్ని నడిపించే నాయకుడు ఎవడున్నాడని ఎంతమంది తిరగబడితే మోసే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట సాగిలపడి, అప్పుడు దేశము సంచరించి చూసిన వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువయు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజంతో, మేము సంచరించి చూసిన దేశమును మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చెను, అది పాలు తేనెలు ప్రవహించు దేశము,
మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకురి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అవుతురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకరనిది. ఆ సర్వ సమాజం వారిని అంటే ఎవరినండి? యెహోషువను కాలేబుని రాళ్లతో కొట్టి చంపవలనని రాళ్ళు ఎత్తేసారంట. మీరు చూసారా? ఇప్పుడు జాగ్రత్తగా 20 లక్షల మంది 12 మంది కోసం ఎదురు చూస్తే మెజారిటీ 10 మంది తప్పుడు సమాచారం తెస్తే అందులో ఇద్దరు 20 లక్షల మందికి 12 మందిలో 10 మందికి ఎదురు నిలబడి అన్నారట, మన దేవుడు నమ్మదగినవాడు, మనం దయచేసి వెనక్కి వెళ్ళొద్దు. వాళ్ళు ఎంత ఉన్నత దేవులైనా వారు మన ముందు తల దించాల్సిందే. వాళ్ళ దృష్టికి మనం మిడతల వలె ఉన్నా, మిడతలమైన మనకి సహాయకుడిగా దేవుడుంటే విజయం మిడతలదే తప్ప ఉన్నత దేహులైన అనాలేకీలది కాదు. మీరు మా మాట నమ్మండి, ఆ దేశం చాలా మంచిది, పంట బాగుంది, నీళ్లు బాగున్నాయి, సమతుల్యత ఉంది, నీటిపారుదల బాగుంది, చిత్తడి నేలలు ఉన్నాయి, అంతా బాగుంది, నడుస్తుంది, మా మాట వినంటే ఈ ఇద్దరు నోర్లు మోయించడానికి ఏమిస్తారంట? నా మాటలు మీకు అర్థమవుతుంది లేదు, గుర్తుపెట్టుకోండి. సమాధానం చెప్పలేక, వాళ్ళ సమాచారాన్ని ఎదిరించలేక, వాళ్ళ విశ్వాసంలో వీరు నిలబడలేక వీళ్ళు చేస్తున్న పనిని చెప్పనా కొట్టడానికి తయారైపోయారంట. ఎప్పుడైతే కొట్టడానికి తయారైపోయారో మనం ఆలోచించాల్సింది, ఇప్పుడు మోసే అహరోనులకి హోప్ ఇచ్చేది ఇద్దరు ఎవరు చెప్పండి? ఒకటి యెహోషువ, 2 కాలేబు. ఇప్పుడు నేను జాగ్రత్తగా చెప్తాను, వినడం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. యెహోషువ ఎంత తీవ్రత కలిగిన వాడంటే 40 రోజులు కొండపైన దేవుడు మోసేతో మాట్లాడుతుంటే కొండ కింద కూర్చుని రగిలిపోయిన కుర్రోడు ఎవరు తెలుసా? యెహోషువ. పైన మోసే ఎంత దేవుడితో పెరుగులాడుతున్నాడో, కింద ప్రజల మధ్య దేవుడి కోసం అంత భక్తితో రగిలిపోయే వ్యక్తి యెహోషువ. యెహోషువ ఏ గోత్రం తరపున రిప్రజెంట్కి వెళ్ళాడంటే ఎఫ్రాయిముల తరపున వచ్చాడు. అంటే యెహోషువ ఎఫ్రాయిమీ, ఆయన ఎఫ్రాయిముల తరపున రిప్రజెంట్కి వస్తే మరి కాలేబు ఎవరు? మిమ్మల్ని అడుగుతున్నాను. యెహోషువ ఎఫ్రాయిము గోత్రం తరపున వచ్చాడు, కాలేబు ఎవరు? యెహోషువ దేవుని తరపున నిలబడిన మోసేకి సహాయకుడిగా నడిచాడు. మోసేకి సహాయకుడిగా నడమే కాదు, మోసే లాంటి భక్తి, మోసే లాంటి విలువలు, మోసే లాంటి తీవ్రత, మోసే లాంటి విశ్వాసం, ఇంత ప్రజలను మోసే శక్తి కలిగిన వ్యక్తిగా యెహోషువ అంత తయారైతే ఈ కాలేబు ఎవరో తెలుసా? మనం నమ్మలేని, జీర్ణించుకోలేని 20 లక్షల మందికి బయట ఉన్న మాట ఏంటో తెలుసా? కాలేబు ఒక అన్యుడు. ఎవరు? అన్యుడా? 20 లక్షల మందిలో బాగా వినండి, కానానికి ఎవరు పోతున్నారు అంటే మోసే వెళ్ళలేదు. కానానికి ఎవరు పోతున్నారంటే అహరోను కూడా డౌటే. కానానికి ఎవరు పోతున్నారంటే యెహోషువ. ఇప్పుడు యెహోషువతో పాటు పోయేది ఒకే ఒక్కడు ఎవరు చెప్పండి? కాలేబు. ఇప్పుడు అడుగుతున్నాను, కాలేబు ఎవరు? ఒక అన్యుడు ఏ గోత్రానికి రిప్రజెంట్గా పనిచేశాడు? యోధా గోత్రానికి. అంటే యోధా గోత్రంలో ఎవరో లేరంటే యోధా గోత్రానికి దేవుడు ఎవరిని ఎంపిక చేయలేదు, కానీ యోధా గోత్రానికి రెఫరెన్స్గా దేవుడు ఎంచుకున్నది ఎవరని తెలుసా? కాలేబుని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? ఆ రోజైనా ఈ రోజైనా దేవుడు చూసే ఒక కొలబద్ద ఉంటుంది. ఆ కొలబద్ద ఏంటో ఒక్కసారి ద్వితీయోపదేశకాండము త్వరగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాని ప్రేమింపవలని. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి, దేవుడిని ఎలా ప్రేమించాలంట? పూర్ణ హృదయముతోను,
పూర్ణ శక్తితోను పూర్ణ ఆత్మతోను దేవుణ్ణి ఆరాధించాలట. గమ్మత్తని చెప్తున్నా, ఈ మాట రాజుల చరిత్రలో దావీదుకి కనబడుతుంది, కానీ పాత నిబంధన 5 పుస్తకాల్లో మోసే కానీ యెహోషువ కానీ అహరోను కానీ ఎవరికి వాడని ఈ మాట ఒకే ఒక్కరికి వాడాడు. ఆ పూర్ణ హృదయంతో నన్ను వెంబడించిన నా భక్తుడని ఆ బిరుదును అందుకున్న ఒకే ఒక్క వ్యక్తి కాలేబు. అంటే కాలేబు ఈ వాక్యానికి తొలతూగిన వాడంటే, ఈ వాక్యానికి తొలతూగాడు ఎక్కడ? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకసారి చూడండి, ఇదే సంఖ్యాకాండం 32వ అధ్యాయం, సంఖ్యాకాండం 32వ అధ్యాయం 11వ వచనం నుండి, సంఖ్యాకాండం 32వ అధ్యాయం 11వ వచనం నుండి. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 11వ వచనం చదవన్నా. పైప్రాయము కలిగి ఐగుప్తి దేశమందు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనీజీయుడగు కాలేబు అంటే ఇప్పుడు చెప్పండి, పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో చక్కగా సంపూర్ణంగా దేవుణ్ణి వెంబడించిన ఆ 5 కాండాల్లో దేవుడికి పదానికి సరిగ్గా తూగినవాడు ఎవరు తెలుసా? కాలేబు. ఇప్పుడు చెప్పండి, మనం పూర్ణ హృదయంతో దేవుడిని వెంబడిస్తామా? చెప్పండి, మన బంధ వెంబడిస్తామా? నేను అడుగుతున్నాను, మనం పూర్ణ హృదయంతో వెంబడించి అడుగుతున్నాను, అడ్జస్ట్మెంట్ అయిపోయి బతుకుతామా? చాలా విషయాలు అడ్జస్ట్ అయిపోయి బతుకుతామా? కానీ ఆ అబ్బాయి గురించి మనం ఆలోచిస్తే, కాలేబుని గురించి ఆలోచిస్తే, 20 ఏళ్ళు యవనస్తులు దాటిన వాళ్ళు, లేదా ఈ 40 ఏళ్ళు లోపున్న 2 యవనస్తుల గురించి రాస్తున్నప్పుడు పూర్ణ హృదయంతో వెంబడిస్తున్నాడు. ఎవరు ఇతను పూర్ణ హృదయంతో వెంబడించడానికంటే, ఎక్కడ తగిలాడో, ఎలా తగిలాడో, ఎప్పుడు మారాడో, ఎలా వచ్చాడో ఇజ్రాయేల్ బృందంలోకి తెలియదు. కానీ మొత్తం మీద ఎవరంటే, ఈయన యూదుడు కాదు, రూబేను కాదు, ఎఫ్రాయిముడు కాదు, ఏ గోత్రానికి సంబంధించినవాడు కాదు. ఈయన ఎవరి తాలూకాయ అంటే కెనీజీడ్ అంట. ఎవరో కెనీజీలు అంటున్నాడు. కెనీజీలు అంటే ఎవరు? అన్యులు. అంటే ఈ అన్యుల జాతిలోంచి వచ్చిన ఒక వ్యక్తి 20 లక్షల మందిలో గుర్తింపు పొందుతున్నాడంటే, అంత గొప్ప గుర్తింపు ఈయనకి ఎలా వచ్చింది? మోసే ఏది చెబితే అది చేస్తాడు, అహరోను ఏది చెబితే అది చేస్తాడు, దేవుని మేఘం నడమంటే నడుస్తాడు, ఆగమంటే ఆగుతాడు, దేవుడి మాటకు తలదించుతాడు. ఇదిగో మీరు కానాను భూభాగానికి వెళ్ళి నా కోసం చనిపోండి అంటే చనిపోతాడు. పూర్ణ హృదయం అంటే దేవుడు చనిపోమని కోరుకుంటున్నాడంటే, ఏ మంచి ఉందో చనిపోదామని ఒక్క ప్రశ్న కూడా అడగకుండా చనిపోతాడు. మోసే ఆగమంటే ఆగుతారు, నడమంటే నడుస్తారు, కూర్చుందామంటే కూర్చుంటారు, ఏది చేయమంటే అది చేస్తారంటే, వాగ్దాన భూభాగంలో 20 లక్షల మందిలో ఈ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతున్నానికి ఈయన కారణం ఏంటంటే, ఆయన మనసు అంతా లబ్డబ్బని ఎవరి కోసం కొట్టుకుంటే చెప్పండి? దేవుడు దేవుడు దేవుడు. ఎదురుగా బలశాలి కనబడిన ఆయన గుండెల్లో ధైర్యం ఏంటి చెప్పిన? దేవుడు. వాగ్దాన భూభాగంలో కూడా కరువు వస్తుందని తెలిసిన వాళ్ళు దేని బట్టి పొందుతారు తెలుసా? దేవుడు. వాళ్ళ పూర్ణ మనసు దేని మీద పెడతారు? దేవుడు. నేను అడుగుతున్నాను, మనం పూర్ణ మనసుతో దేవుడిని ప్రేమిస్తామంటే ఏం ప్రేమిస్తాం చెప్పండి? నేను అడుగుతున్నాను, మనుషులకు ఇచ్చే ఇంపార్టెంట్ దేవుడికి ఇస్తామని చెప్పండి? వస్తువులకి ఇచ్చే ఇంపార్టెంట్ దేవుడికి ఇస్తామని చెప్పండి? మనం ఎంటర్టైన్మెంట్కి ఇచ్చే ఇంపార్టెంట్ దేవుడికి ఇస్తామని చెప్పండి? నేను అడుగుతున్నాను, పూర్ణ మనసుతో మనం లవ్ చేయని దేవుడిని, పూర్ణ మనసుతో ప్రేమించిన దేవుడిని నేను మళ్ళీ అడుగుతున్నాను, దేవుడిని సంపూర్ణ శక్తి అంతా దేవుడికి మనం ఇస్తామా? నేను ఈ మాట అడుగుతున్నాను, ఏమనుకోకండి. మనకు రోజులో సగానికి సగం పైనే దేనికోసం గడుపుతాం తెలుసా? కాలం మన కోసం, మన కుటుంబం కోసం గడుపుతాం. నాకు పగలంతా దేవుడితో పెరుగులాడి, రాత్రంతా ప్రార్థనలో పెరుగులాడి, ఈ సువార్తలోనే నా జీవితం అయిపోతుందని చెప్పేవాళ్ళు ఒక్కరు చెయ్యొద్దండి. మనకు ధైర్యం సరిపోతుంది. మనకి ఈ బైబిల్ ఎంతసేపు చదువుతారయ్యా అడగండి. ఎప్పుడో చదివానండి, ఈ మధ్య మానేసామండి. ఎందుకంటే బిజీ అయిపోయావు. ఈ మధ్యకాలంలో నువ్వు ప్రార్థన కంటిన్యూగా చేసింది ఎక్కడయ్యా? మనసు బాగోకపోతే చేస్తాం, లేకపోతే చెయ్యి.
ఈ మధ్య కంటిన్యూగా ఆ మధ్య సభలకు వచ్చేవాడు. ఏది సభలకేదయ్యా, సభలకు వస్తాం, సిట్టుబాగారు గంట దాడి మాడితే వెళ్ళిపోతాం సిగ్గు లేకుండా. నేను అడుగుతున్నాను, నువ్వు కార్యక్రమాలు కూర్చుంటావు, పెళ్ళిళ్ళలో కూర్చుంటావు, ఎక్కడైనా కాలయాపన చేస్తావు, ఫంక్షన్ కంటే ఎండన పడిపోతావు, భార్యను కూడా వేసుకుని ఎండలో ఉన్నది. ఫంక్షన్ పిచ్చి ఉంటుందండి. ఫంక్షన్ అంటే చాలు సముద్రం అతను పార్టీ ఎట్టారు ఎండిపోతారు సముద్రం దాటి. నీ కార్యక్రమాలకి ఎంత ఇంపార్టెంటో, అయ్యో ఎలాగ ఇంతకమ్మా ఎండ ఎందుకు వెళ్తున్నాడు, అయ్యో వెళ్ళకపోతే ఎలా అండి, మరి చదివించాలి కదా అన్నారంట. ఏం చదివిస్తాను, నీ శ్మశానం నడుతున్నాను, నడుతున్నాను, చదివింపులకు పోతావు, భోజనాలకు పోతావు, నడుతున్నాను. అర్ధరాత్రి కార్యక్రమాలు అంటే పోతావు, ఇప్పటికిప్పుడు నీకు ఏదైనా కలిసి వస్తుందంటే పోతావు, నడుతున్నాను. నువ్వు ఎప్పుడైనా దేవుని కోసం నువ్వు చేసింది ఏంటి? ఆ అబ్బాయి గట్టా గుర్తుపెట్టుకోండి, తన జాతికి దూరం అయ్యాడు, తన ఆశలకు దూరం అయ్యాడు, తన నిద్రకు దూరం అయ్యాడు, తన శక్తిని ఖర్చు చేశాడు, వాటన్నిటినీ పక్కన పెట్టాడు. దేనికోసమై అన్నీ వదిలొచ్చేసావు కాలేబంటే పూర్ణ హృదయంతో చెప్పండి, దేవుని ప్రేమించడానికి వచ్చాను. నేను ఐగుప్తులో ఉన్నప్పుడు, ఐగుప్తి మార్గాల గుండా నడిచినప్పుడు, ఐగుప్తి ప్రాంతాల గుండా వచ్చినప్పుడు, ఈ 40 ఏళ్లలో నేను తెలుసుకున్నది ఏంటంటే, నేను మోసేని చూడలేదు, అహరోను చూడలేదు. నేను ఎవరితో అనుభవం సాధించానంటే ఈ దేవుడు ఎట్టివాడో చెప్పండి నేను తెలుసుకున్నాను. అందుకే ఆయన వెంబడిస్తున్నాడట, పూర్ణ హృదయంతోనూ పూర్ణ శక్తితోనూ తన దేవుణ్ణి ఎంతగానో వెంబడిస్తున్నాడట. దేవుడి ఏది చెప్పినా ఆ అన్యుడు పక్షపాతం లేకుండా దేవుణ్ణి చాలా భక్తిగా వెంబడిస్తున్నాడట. నేను ఒక మాట అడుగుతాను, ఇది కంపేర్ చేస్తున్నాను తప్పుగా అనుకోకండి. మనం ఎంత శక్తి లేని వాళ్ళం అంటే, అంతా దేవుడి కోసం బ్రతికిన తర్వాత మనకి ఏదైనా ఆర్థిక నష్టం వచ్చిందనుకోండి, మన గుండెల్లో గుసగుసలేడు చెప్పనా, ఇంత సేవ చేసిన ఇలాగ అయిపోయినేటండి అనుకో. మనం ఎంత పిరుకోలమంటే అడుగుతున్నాను, వాళ్ళు ఎదురుకి ఎంత బలసాలు నిలబడి, ఎర్ర సముద్రం నిలబడి, ఇన్ని జరిగిన గుండెల నిండా ఆశ నిలబెట్టుకుని, ఆ అనుభవాలు పోసుకుని, ఊపిరి పీల్చుకుంటే విశ్వాసపు నేత్రాలతో ముందుకు పోయాడట. మనం ఎలాంటి చెప్పిన, డాక్టర్ గారి దగ్గరకు పోయినప్పుడు డాక్టర్ గారు మన కళ్ళేపు ఎర్రగా చూసి, ఒకడ వచ్చావా, ఎవరినన్నా తీసుకొచ్చావా అన్నాడంట. అంతే, డాక్టర్ గారు జ్వరం వచ్చింది ఇటుకే. ఎంత విశ్వాసమో నీకు దేవుడి మీద. అలా కాదు, 2 రోజులు హాస్పిటల్లో ఉండాలన్నారంట డాక్టర్ గారు. సరే ఎందుకు ఉండాలి సార్ అన్నారంట. ఉండు కొంచెం ఐసీయూలో 2 రోజులు. ఐసీయూ అనగానే ప్రాణం పోయింది మనకి. మేము మా సెమినార్కి సుమారు ఒక 4,000 నుంచి ఒక 5,000 మంది లాస్ట్ టైం మాకు ఒక 4,000 చిల్లర వచ్చారు. లాంగ్ జర్నీ సోలాపూర్ నుంచి ఒక టీం వచ్చి ఒక 100 మెంబర్స్ వచ్చారు. అందరూ వచ్చినప్పుడు లాంగ్ జర్నీ కదండి, 1.5 డే పడుతుంది అక్కడి నుంచి రావడానికి ట్రైన్లో. వీళ్ళందరూ వచ్చినప్పుడు అందులో ఒక సిస్టర్కి ఈ నోస్ పక్కకు పోయింది, ఈ కన్ను ఇలా కొంచెం పక్కకు లాగింది నిద్రలేం వల్ల. మన మెడికల్ డాక్టర్ ఉంటే కనిపెట్టి ఒక మాట చెప్పాడు, చెల్లికి ఏదో కొంచెం నోస్ తేడా వచ్చింది, కొంచెం మళ్ళీ ఇది స్ట్రోక్ లాగా అయితే కొంచెం ఇబ్బంది అవుద్ది, అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ఉట్టిన మీటింగ్ అయిన వెంటనే ఆ మధ్యలో వెంటనే మా కారు తీసుకెళ్ళి వెంటనే స్పీకర్లు అందరూ అక్కడ తీసుకెళ్తే, ఆ లోపల ఈవిడికి ఏటో ప్రాబ్లం తెలియంటే ముందు MRI స్కాన్ తీయాలన్నారు. MRI స్కాన్ తీయాలంటే లోపలికి వెళ్ళాలి కదండి, ఆ బాక్స్లోకి వెళ్ళమంటే వెళ్ళదే. ఎన్నిసార్లు చెప్పాము వెళ్ళదే. వాళ్ళ ఆయన పక్కన వెళ్ళలేదు, వాళ్ళ బ్రదర్ పక్కన వెళ్ళలేదు, వాళ్ళందరూ పక్కన వెళ్ళలేదు. ఆవిడ వెళ్ళకపోయేసరికి జేమ్స్ అన్న కూడా ఎక్కడ ఉన్నాడు వెళ్ళంటే వెళ్ళదే. జేమ్స్ అన్న ఇలా రమ్మన్నంది, వెళ్ళాను నేను. అన్న మీ మాట అంటే వెళ్తుంది, కొంచెం అమ్మ నీ చెయ్యి పట్టుకుని నేను ఎక్కడే ఉన్నాను, నువ్వు వెళ్ళు, నేను ధైర్యంగా ఉన్నాను, నీ చెయ్యి ఇంకా నా చెయ్యి కూడా లోపలికి వస్తుంది వెళ్ళమంటే, ఆ పిల్ల ఏమన్నా తెలుసా, ముందు నువ్వు వెళ్ళండి ఆ లోపలికి అంది. ఎందులోకి? మన దేవుని పట్ల మన భక్తి అడి చెప్పిన, జ్వరం వస్తే భయం, తలనొప్పి వస్తే భయం, కడుపు నొప్పి వస్తే భయం, గ్యాస్ట్రిక్ అయితే భయం, హాస్పిటల్ ఉంటే భయం, ఏదన్నా అయితే భయం 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 నడుతున్నాను. ఈ కాలేపు నీకు నాకేం చెప్తున్నా, ఆ ఎదురుగా నిలబడిన ఎంతమంది తాడిల్లాంటి మనుషులు నిలబడినా, అది చావే మనుషు రూపమై నిలబడినా, అది దేవుని వాగ్దానానికి వ్యతిరేకంగా తొక్కేస్తానంత ఎత్తు లేచినా మేము దేవుడి వైపే చూస్తాం తప్ప, చెప్పండి, ఈ చావు వైపు చూడం. ఒకవేళ చావడమే దేవుని చిత్తమైతే మేము చావడానికి సిద్ధం తప్ప మేము ఎంత మాత్రం వెనకాడమన్నా. అందుకే మీరు చూడండి, ఇశ్రాయేలీల్లో మోసే కానీ, యెహోషువ కానీ, అహరోనుకి కానీ, ఆ 5 పుస్తకాల్లో ఎవరికి వాడని ఆ పదం
పూర్ణ మనసుతో నన్ను వెంబడించాడన్న పదం ఎవరికి వాడిన ఆ వాగ్దాన పదం ఎవరికి వాడాడు తెలుసా? దేవుడు కాలేబుకి వాడాడు. కాలేబు ఎవరు? ఇశ్రాయేలు కానివాడు. కాలేబు ఎవరు? యోధా గోత్రానికి సంబంధం లేనివాడు. కాలేబు ఎవడు? ఒక కెనానీయుడు, ఒక కెనిజీయుడు, అంటే ఒక అన్యుడు. ఒక అన్యుడైన వాడు ఇంతగా దేవుడి పట్ల ఎంత తృష్ణ కలిగి ఉన్నాడంటే, ఇలాంటి వ్యక్తిని గురించి దేవుడు ఎంత బాగా చలవిస్తున్నాడంటే, సుమారు 38 సంవత్సరాల తర్వాత కూడా టెస్ట్ మని చెప్తున్నాడు. ఏమని? యెహోషువ గ్రంథం 14 అధ్యాయం, యెహోషువ గ్రంథం 14 అధ్యాయం 8వ వచనం చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం 14 అధ్యాయం 8వ వచనం. నా సహోదరులు, ఎవరో ఒకరు చదవండి. నేను నా దేవుడైన యెహోవా నిండు మనసుతో అనుసరించితిని. ఆ దినమున మోసే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనక నీవు అడుగుపెట్టిన భూమిని నిత్యముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్యముగా ఉండేది. ఇప్పుడు బాగా వినండి, ఈ యెహోషువ గ్రంథం 14 అధ్యాయం అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుంది తెలుసా? 38 సంవత్సరాల తర్వాత. అంటే వీళ్ళు ఎర్ర సముద్రం దాటి కానాను భూభాగంలో అడుగు పెట్టి సుమారు 38 సంవత్సరాల తర్వాత ఆయన మాట్లాడుతున్న జ్ఞాపకం ఏంటో తెలుసా? దేవుడు నాకు అప్పుడు చెప్పింది ఇంకా నాకు జ్ఞాపకం ఉంది. 38 సంవత్సరాలు ఇంకా అటు ఇటు తిరగకుండా పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమిస్తున్నాడంటే ఎంత బాగున్నాడండి కాలేబు. కాలేబే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆ 6వ వచనం చూడండి. యోధా వంశస్థులు గిల్గాల్లో యెహోషువ యొద్దకు రాగా కెనీజీయుడగు ఒప్నే కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవి చేసును, కాదేశు బెర్నయాలో దైవజనుడైన మోసేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదు. అంటే దేవుడు చెబుతున్నప్పుడు యెహోషువ నీకు చెప్పాడు, నాకు చెప్పాడు. ఇప్పుడు నేనేమన్నాను తెలుసా? నీ మాటే నా మాట, మోసే మాటే నా మాట, మీ దర్శనమే నా దర్శనం, నీ పిలుపే నా పిలుపు, మీ భారమే నా భారం. మీరు ఎక్కడ చేస్తే నేను కూడా అక్కడే చేస్తాను. మీరు నమ్మిన దేవుని కొరకు నేను కూడా వెంబడిస్తున్నా అన్నాడు. నేను మనం ఏమిటో చెప్పినా 30 సంవత్సరాలు వద్దు కానీ 3 సంవత్సరాల్లో మారిపోతాం సేవలో. మనం 3 సంవత్సరాలు, 38 సంవత్సరాలతో 3 సంవత్సరాలు ఎలా ఉంటుంది చెప్పిన? గంటకు ఒకలాగా, పూటకు ఒకలాగా, రోజుకు ఒకలాగా, నెలకు ఒకలాగా, వారానికి ఒకలాగా. ఆ ముఖం ఏ టైంకి ఎలా ఉంటుందో తెలియదు. పాట ఎత్తే ఒకలాగా, పాట ఇవ్వకపోతే ఒకలాగా, పిలిస్తే ఒకలాగా, పిలవకపోతే ఒకలాగా, పేటేస్తే ఒకలాగా, పేట వేయకపోతే ఒకలాగా, ఎత్తితే ఒకలాగా, ఎత్త నడుతున్నాను. నీవు విశ్వాసివా? ఫేమ్ పిచ్చోడువు నువ్వు, ఫేమ్ పిచ్చిదానువు నువ్వు. మీరు ఎలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గర కూడా పేరు ప్రఖ్యాతలు కావాలి. ఆ అబ్బాయి నడుతున్నాడు, ఎవరు గుర్తించారు చెప్పండి? దేవుడే గుర్తించారు. మిగిలిన 20 లక్షల మంది రాళ్ళు ఎత్తారు అబ్బాయి మీదకి. ఎక్కడైనా కృంగిపోయాడా? 20 లక్షల మంది నాకు వ్యతిరేకమైన, వీళ్ళందరూ నాకు వ్యతిరేకమైన, నన్ను అర్థం చేసుకునే మోసే నా కళ్ళ ఎదుట లేకపోయినా, మా ఎదుట ఆహారం లేకపోయినా నీతికి పడి చచ్చిపోతాం అన్న. ఆ రోజు దేవునికి మాట ఇచ్చాం. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన ఆ జ్ఞాపకం మా గుండెల్లో ఉంది. మన్నాను తిన్న అనుభవం మా గుండెల్లో ఉంది. బండ నుంచి నీళ్లు తాగిన అనుభవం మా గుండెల్లో ఉంది. దేవుడు నమ్మతగిన వాడు. అలాంటి దేవుడికి మేము ఎలా ఎక్కిరించే పని చేస్తాం? ఐగుప్తికి వెళ్ళే కన్నా ఈ దేవుని మాటని చావనైనా చచ్చిపోతాం కానీ తిరిగి వెళ్ళమని. 38 సంవత్సరాల తర్వాత మాట్లాడుతాం చూడండి. మీ పిలుపే నా పిలుపు అని మాట్లాడుతూ 7వ వచనంలో, దేశమును ఏగు చూచుటకు యెహోవా సేవకుడైన మోసే కాదేశు బెర్నయాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడును, ఎవరికి నీ భయపడక నేను చూచినట్టే నా నాయకుడికి వర్తమానం చెప్పాను. అది కదా. మీరు బాగునండి. మోసేలాంటి నాయకుడు దమ్మున్న సేవ చేయాలంటే చూసింది చూసినట్టు, చెప్పింది చెప్పినట్టు, సమాజం యొక్క బాగుని, దేవుని మాటను ఉన్నది ఉన్నట్టు చెప్పే ఏగలవారు మోసే వెనకాలుంటేనే సేవ ఘనంగా జరుగుద్ది. నా మాటలు అర్థమవుతున్నాయి? అంటే మోసే నాయకత్వమైన, యెహోషువ నాయకత్వమైన, అంత నాయకత్వం వద్దలడానికి కాలం ఏంటి చెప్పిన? వీళ్ళ పుల్లలు పెట్టే బ్యాచ్ కదా, 10 మంది పుల్లలు పెట్టే బ్యాచ్. కానీ ఇద్దరు
సంఘం బాగును కోరతారు, ఏది చెప్పాలో అది చెప్తారు, భయం ఉన్నా దాన్ని అనుస్తారు, దేవుని మాటతో బేరే చేస్తారు, దేవునికి అనుకూలంగా మారుస్తారు, మోసే మాటకు లోబడమంటారు. నాయకుడిని పిలిచినప్పుడు, నాయకుడి పిలుపు విన్నప్పుడు, దేవుడి పిలుపు నాయకుని పిలిపే నా పిలుపు అని నేను చూశాను. యెహోషువ నడుస్తున్నప్పుడు యెహోషువ అడుగు జాడల్లో నేను నడుస్తాను. మోసే చస్తే నేను కూడా చావాలని ఆ రోజు నేను ఫిక్స్ అయ్యా. దేవుని పిలుపుని కొనసాగించడానికి దేవుని పిలుపులో నేను కూడా వారసున్నని కన్ఫామ్ అయిపోయాను. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి లెగసీ ఉన్నవాడిని, ఇలాంటి ఫైర్ ఉన్నవాడిని, ఇలాంటి తీవ్రత ఉన్నవాడిని ఏ గోత్రానికి పెడితే ఫిట్ అవుతాడో తెలుసా? యోధా గోత్రానికే రిఫరెన్స్ అయ్యాడు, గుర్తుపెట్టుకోండి. ఆయన్ని బెన్యామీనికి పెట్టలేదు, ఆయన్ని ఎఫ్రాయిముకి పెట్టలేదు, ఆయన్ని లేవీకి పెట్టలేదు, ఆయన్ని దేనికి పెట్టలేదు. ఎప్పటికీ తొలికిసినట్లుండవు. మనమే బాప్టిజం తీసుకున్నప్పుడు ఎంత భక్తో, బాప్టిజం తీసుకున్న 3 సార్ల తర్వాత చెప్పండి అంతా శుద్ధి. అప్పుడు ఎంత భక్తో నడుతున్నాడు. ఆ భక్తి ఏమైంది? ఆ ప్రార్థన ఏమైంది? ఆ భారం ఏమైంది? ఆ సంఘం పట్ల తృష్ణ ఏమైంది? నువ్వు పాటల కోసం పెడుతుంటే నిన్నేమనాలి? బాప్టిజం తీసుకున్న కొత్తలో ఎలా ఉండేవాడివి? ఇక్కడ ఉంటే చాలని మురిసిపోయేవాడివి. ఈ మధ్య ఎదవముచ్చట్లు ఎక్కువైపోయినాయి నీకు. ఈ మధ్య నీ పెదరాయిల్లా మాట్లాడుతున్నాయి, ఈ మధ్య ఎమ్మెల్యే గారిలా మాట్లాడుతున్నాయి, ఈ మధ్య సంఘానికి రాని 70 కారణాలు చెప్తున్నాయి ఈ మధ్య నడుతున్నాను. యెహోషువ కానీ కాలేబు కానీ మీరు చూడండి, స్టార్టింగ్ ఎలా ఉన్నారో ఎండింగ్ అలా ఉన్నారు. నువ్వు స్టార్టింగ్ ఒకలాగా, నిన్న ఒకలాగా, ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా, వారానికి ఒకలాగా నడుతున్నా. నువ్వేనా? నీ మాటల్లో మార్పు, నీ చేతల్లో మార్పు, నీ చూపుల్లో మార్పు, నీ భారం మార్పు. నాయకులు పిలుపు, సంఘం పిలుపు, ఈ పిలుపు కోసం మేము నిలబడాలన్న ఆ పిలుపు భారం ఏమైంది? పూర్ణ రోజులతో ఇంచు కూడా తేడా రాలేదంట భక్తిలో యెహోషువకి, క్షమించండి కాలేబుకి. ఇంచు కూడా తేడా రాలేదట. ఎప్పుడు ఎలా ఉన్నాడో, స్టార్టింగ్లో ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడట. చెప్తున్నాడు చూడండి, నాతో కూడా బయలుదేరి వచ్చిన వారు నా సహోదరులు జనుల హృదయాలను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించుతును గనక, నిండు మనసుతో అనుసరించును గనక నీవు అడుగుపెట్టిన భూమి. ఎన్నో వచ్చిన 9 చదవండి. ఆ దినమున మోసే ప్రమాణం చేసి నువ్వు నా దేవుడైన యెహోవాతో నిండు మనసుతో అనుసరించవు కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానానికి ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునని దేవుడు మాట చెప్పండి. కానాను భూభాగానికి ఎవరు వెళ్ళారని చదువుకుంటామని మనం? ఇశ్రాయేలు వెళ్ళారని చదువుకుంటాం. కానీ దేవుడు పూర్వకాలంలో సిద్ధపరిచింది చెప్తున్నా, కానాను భూభాగానికి వెళ్ళింది ఇశ్రాయేలీలే కాదు, అన్యులు కూడా వెళ్ళారు. గుర్తుపెట్టుకోండి, మన దేవుడు పక్షపాతం లేనివాడు, మన దేవుడు విరోధ భావం లేనివాడు, మన దేవుడు అందరినీ సమానంగా ప్రేమించేవాడు. అంటే ఇశ్రాయేలుతో పాటు కానాను భూభాగానికి వెళ్ళిన వారిలో అన్యులు ఉన్నారంటే ఉన్నారు. ఆ అన్యులు ఎవరి మూలాలంటే కెనానీలు, వాళ్ళెవరు క్షమించండి కెనీజీలు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కాలేబు తాలీకు వారు. అప్పటి వరకు వాళ్ళని ఏమని పిలిచారు తెలుసా? కెనీజీలు అని పిలిచారు. ఇక్కడి నుంచి కెనీజీలను పిలవట్లేదు, కాలేబు సంతానం అని పిలిచారు. మీకు ఒక మాట చెప్తున్నా, మనం పూర్ణ మనసుతో దేవుని ప్రేమిస్తే మన దగ్గర నుంచి మన నెక్స్ట్ జనరేషన్ స్టోరీ దేవుడు మార్చేస్తాడు. నేను సీరియస్గా చెప్తున్నా. ఇప్పటి వరకు నీ ముత్తాతలతో పిలవబడ్డాం, ఎప్పటి వరకు నీ క్యాస్ట్తో పిలవబడ్డాం, ఎప్పటి వరకు నీ ఊరితో పిలవబడ్డాం, ఎప్పటి వరకు రకరకాల పేర్లతో నీవు నిలబడితే, పూర్ణ మనసుతో నువ్వు ప్రేమిస్తే నీ పిల్లల్ని నిన్ను మైలురాయిలుగా మార్చి నీ పిల్లల్ని నిన్ను బట్టి పిలుస్తాడు. నీ తాత పేరో మీ అమ్మమ్మ పేరు పెట్టో గుర్తుపట్టడు, కానీ దేవుడు నిన్ను బట్టి నీ జాతిని ఆశీర్వదిస్తాడట. ఏది? అలాంటి మనస్సు, అలాంటి తీవ్రత, అలాంటి భావం, అలాంటి శక్తి, అలాంటి మనస్సు మనకుంటేనే మళ్ళీ చెప్తున్నాను, కానాను భూభాగకు అన్యుని వారసును చేసిన దేవుడు ఈ రోజుకి సువార్తలు ఇచ్చిన వాగ్దానం ఏంటో ఒక్కసారి అపోస్తుల కార్యములు తీయండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, త్వరగా ముగిద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించితిని,
ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిలో ఆయన అంగీకరించినప్పుడు చెప్పండి, ఆయనకు భయపడి నీతిగా అనుసరించిన వారిలో ఆయన ప్రతి వంశాన్ని, ప్రతి జనాంగాన్ని, ప్రతి మనుషుణ్ణి ఆయన అంగీకరిస్తాడు. చెప్పండి, ఈ రిఫరెన్స్కి సరిపోయేది ఎవరు చెప్పండి? కాలేబు. ఈ రిఫరెన్స్కి 10 అధ్యాయంలో సరిపోయేది ఎవరండి? కొర్నేలు. అంటే కొర్నేలును అంగీకరించిన దేవుడు ఆ పాత నిబంధనలు ఎవరిని అంగీకరిస్తున్నాడు తెలుసా? కాలేబును కూడా అంగీకరిస్తున్నాడు. అంటే కొర్నేలుని ఎంత ఇష్టపడ్డాడో కాలేబును కూడా అంత ఇష్టపడుతున్నాడు. కొర్నేలు ఎలా అన్యుడో కాలేబు కూడా అలాగే అన్యుడు. కొర్నేలుని ఎలాగైతే దేవుని రాజ్యంలోకి ఆహ్వానించాడో కాలేబును కూడా దేవుని రాజ్యానికి గుర్తుకున్న కానానుకు కూడా అలాగే ఆహ్వానించాడు. ఆ రోజైనా ఈ రోజైనా, నిన్న నేడు నిరంతరము ఆయన మార్పు లేని దేవుడు అన్యులనైనా ఇశ్రాయేలునైనా ఒకేలా ప్రేమిస్తాడు. ఎప్పుడు ప్రేమిస్తా ప్రభు అంటే పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో ఆయన్ని ప్రేమించాలి. ప్రార్థన అంటే ప్రార్థనకి ఏగురంగా ఉండే ఆ ప్రారంభపు స్థితి నీకు ఉండాలి. సభ అంటే సభకు పరిగెట్టే ఆ స్థితి నీకు ఉండాలి. ప్రారంభంలో సంపూర్ణంగా ప్రేమించే బాప్తిజం తీసుకున్న కొత్తలో ఆ స్థితిగతులు నువ్వు మెయింటైన్ చేస్తే, మారిపోకుండా ఉంటే నీ పిల్లలను దేవుడు చెప్పండి ఆశీర్వాదకర్తలుగా మారుస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, కొన్ని మనకి ఎందుకు ఆలస్యం అయిపోతాయి చెప్పనా? మధ్యలో మారిపోతాం. మన కొన్ని ఎందుకు కార్యాలు మనకు జరగవో తెలిసిన మన తీవ్రత తగ్గిపోతుంది. మనకి ఎందుకు దేవుడు కొన్ని విషయాలు దూరం చేసి లాక్ చేస్తాడు చెప్పిన ప్రారంభంలో ఉన్న పరుగు మనకు తగ్గిపోతుంది. అందుకే ప్రారంభంలో ఇవ్వాలనుకున్న దేవుడు, దాచిపెట్టిన దేవుడు, మన అంతాన్ని చూడగలిగిన దేవుడు కొన్నిసార్లు కావాలని ఆపేస్తాడు. ఎందుకంటే మనం మారుతాం. భక్తిలో ఉండే గొడవ ఎలా ఉండాలి చెప్పిన సంవత్సరం పెరిగే కొద్ది, గుర్తుపెట్టుకోండి, సంవత్సరం పెరిగే కొద్ది దేవుని పట్ల నీ విశ్వాసం ఇంకా గట్టిగా మారాలి. గతించిన ఏడాది నువ్వు అరగంట ప్రేయర్ చేస్తే ఈ ఏడాదికి వచ్చేసరికి గంట ప్రేయర్ చేసే క్యాపబిలిటీ నీకు పెరగాలి. ఒకప్పుడు ఒక అధ్యాయమే చదివితే ఇప్పుడు కనీసం 10 అధ్యాయాలు చదువుతున్నా కూడా నీకు ఇంకా చదవాలన్న మైండ్ నీకు రావాలి. నేను అడుగుతున్నాను, నాకు తెలిసి ఇక్కడ రెగ్యులర్గా బైబిల్ చదివే వాళ్ళే ఉండరు. ఇక్కడ నాకు తెలిసి రెగ్యులర్గా బైబిల్ చదవడం కాదు, ప్రేయర్ చేసేవారు కూడా ఉండరు మనకి. ఇక్కడ కంటిన్యూగా చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నారు? రెగ్యులారిటీ మెయింటైన్ చేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? చర్చికే పోవం మనం. ఎందుకు మన పెద్దమ్మని అడిగితే ఇంక రానా చర్చికి అందంటే, అంటే ఏ అత్తమాలు నా ఏపికి వెళ్తున్నాడు ఇంక రానన్నది. నీకు ఏలెత్తకూడదు మొహమా, నీకు ఏలెత్తారో కాలు ఎత్తారో. ఈ మధ్యకాలంలో ఎక్కడ లేని సోది మాటలు వచ్చినాయండి. ఎప్పుడో ఒకప్పుడు దైవజనులు ఎవరు గద్దించినా పాడేవారు. ఎందుకు గద్దించాడు దైవజనుడు, మనం ఎదురెళ్ళకూడదని పాడేవారు. ఇప్పుడు మనోభావాలు దెబ్బతిని మనోభావాలు ప్రసంగం ఏదని తేడా చెప్పండి. అక్కడ ల్యాప్టాప్ ఉండదు, కెమెరా ఉండదు, ఇవన్నీ ఉండవు. సంఘ పెద్ద అయితే స్టాండ్ కొట్టేయడానికి ఎవరిని? పాస్టర్గా. నేను అడుగుతున్నాను, ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి భక్తికి, ఇలాంటి భయం లేని తనానికి దేవుడు అట్ట మనకు ఆకాశవాకులు లేదు, గుప్పులు కూడా ఎప్పుడైనా మళ్ళీ చెప్తున్నాను, ఆకాశవాకులు ఏమి ఇప్పుడు ఎందుకు చెప్తా? మారిపోయావు. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మారిపోయావు. నీ భక్తి తరిగిపోయింది. 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా జీవితం అంతా అయినా మొదట దేవుడిని వెంబడించిన ఆ విశ్వాసం కడవరకు కూడా అదే సాక్ష్యం చెప్తున్నాడు. ఎంత బాగున్నాడండి ఆ అబ్బాయి. నేను మాట చెప్తున్నా, భూభాగం కోసం బాగా దేవుడి వాగ్దాన భూభాగం కోసం లైఫ్ని రిస్క్లో పెట్టాడు. నేను ముగిస్తున్నా. భూభాగం కోసం లైఫ్ని రిస్క్లో పెట్టాడు, సాక్ష్యం రిస్క్లో పెట్టాడు, తన భవిష్యత్తును రిస్క్లో పెట్టడమే కాదు, ఆ భూభాగాన్ని కాపాడుకోవడానికి తన కూతురు లైఫ్ను కూడా అదే స్టాండింగ్లోకి తీసుకొచ్చాడు. తన కూతురిని ఏం చేశాడు? తన కూతురికి వయసు వచ్చింది. తన కూతురికి వయసు వస్తే యెహోషువ కానాను భూభాగాన్ని పూర్తిగా ఆక్రమించలేదు, తెలుసు కదా. యొర్దాను ఆవలు కొన్ని తెగలు ఉండిపోయింది. ఆ వాగ్దాన భూభాగాన్ని పూర్తిగా ఆక్రమించలేదు కనుక తనకు వయసుకు వచ్చిన కూతురికి పెళ్లి చేయాలంటే ఒక నిబంధన పెట్టాడట. ఏమని? తన కూతురు చాలా అందంగా ఉంటుందట. ఆ కూతురికి పెళ్లి చేయాలంటే ఈ కాలేబు పెట్టిన నిబంధన తెలుసా? ఇంకా మోయాబీలు, అమ్మోనీయులు భూభాగం ఎక్కడైతే ఉండిపోయిందో ఆ భూభాగాన్ని ఎవడైతే జయిస్తాడో ఆ జయించినోడికి చెప్పండి
నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడట. నేను అడుగుతున్నాను, నీకు వయసుకు వచ్చిన కూతుర్లు కొడుకులు ఉంటే నీ లెక్కలేంటి? మిమ్మల్ని అడుగుతున్నాను, మళ్ళీ అడుగుతున్నాను. నీ విశ్వాసం నీ బిడ్డలకు తగిలిస్తున్నావా? నా దేవుని రాజ్యంలో పాత్రలుగా వాడబడే పిల్లలే నాకు అల్లుళ్ళు అవ్వాలి, నా దేవుని రాజ్యంలో పాత్రలుగా వాడబడే వాళ్ళే నాకు కోడళ్ళు అవ్వాలని ఈ సంబంధాలు చూస్తున్నావా? ఇవి చూడు, లచ్చెత్తావా? చెప్పండి. రెండు నీ బంధెత్తారు. నీకు ఏం చూస్తున్నాడు? ఏ సంబంధాలు చూస్తున్నాడు? అరే భక్తిగా ఉంటాడండి ఈ కుర్రోడు, ఈ కుర్రోడిని చేయనట్టు చేస్తారా? భక్తి కాదండి, ఇంకా ఏం చేస్తాడు? విమానాలు ఎగరేస్తాడే, చేయవా? అది ఏం అడుగుతున్నాడు. ఏమని చేస్తారే? దేవుని రాజ్యం బట్టి పిచ్చండి ఈ అబ్బాయికి, కష్టపడి పని చేస్తాడండి, ఈ అబ్బాయికి పెళ్లి చేయనట్టు చేస్తారా? ఇంకా మా దాంట్లో తమ్ముడు చేయలేదు పెళ్ళి, ఎవరేంటని అడగండి. చేయమంటే చేస్తాడు. ఎన్ని లెక్కలు, ఎన్ని నడుతున్నాను. ఒకప్పుడు నన్ను ఒక అమ్మాయి అంది, ఇప్పుడు ఎడుతుందిలేండి. అప్పుడులో సంబంధం వస్తే, మా దగ్గర వాళ్ళ సంబంధం వస్తే లైవ్ చూస్తే ఎడుతుందేమో. ఆ సంబంధం వస్తున్నప్పుడు అప్పుడులో నన్ను ఏమన్నా సంబంధం, అది ఎలా వద్దని చెప్పిందో తెలుసు. సంబంధం నాకు బాగా గుర్తు, నాకు అలాంటి బాగా గుర్తు పెట్టుకుంటాను. ఆ సంబంధం ఏమందంటే, ఎంత బతుపరుడు నాకు వద్దక్క అంది. నేను వద్దంట. ఇంత భక్తిపరుడు నాకు వద్దక్క అంది. ఎవరిని చేసుకుంటా? సిగరెట్ లేదని చేసుకుంది, ఏడుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళ అమ్మ బాబు అంటారు, అయ్యో ఆ జేమ్స్ పిల్లోడిని చేస్తే బాగుండు, చేతులారా వద్దన్నాము అని. నా మాటలు అర్థమవుతున్నాయి. మన పెళ్ళిళ్ళు, మన సంబంధాలు, నేను మళ్ళీ చెప్తున్నాను, మన వంశాలు, మన బంధురికాలు దేంతో ముడిపడి ఉండాలి తెలుసా? యెహోషువ తర్వాత కాలేబు నిలబడి అన్నాడట, నా కూతురికి చేస్తే మళ్ళీ నాలాంటి కసున్నవాడినే చెప్పండి అల్లుడిగా పెళ్లి చేస్తాడు. ఎక్కడ? ఒకసారి చూద్దాం. ఒకసారి ఎక్కడ? యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 16-17 వచనాలు. నా కుమార్తె అయిన అక్షానిచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, చెప్పండి ఇప్పుడు చెప్పండి, నా కుమార్తెని ఇవ్వాలంటే పలానా భూభాగం ఇంకా దేవుని వాగ్దానంలోకి రాలేదు, వాళ్ళని జయించాలి అంటే భయపడిపోయే పిరుకోడై ఉండకూడదు. వాడిని జయించాలి అంటే దేవుణ్ణి బలంగా నమ్మిన వాడై ఉండాలి. వారిని జయించాలంటే దేవుని వాగ్దానాన్ని పట్టుకునేవాడు ఉండాలి. వాడిని జయించాలి అంటే దేవుని రాజ్యాన్ని బలంగా నమ్మినవాడు ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, నా బిడ్డకి దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడినే చెప్పండి పెళ్లి చేస్తానన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏ పెళ్ళిళ్ళు చేయాలన్నా, ఎలాంటి బంధాలు మనం కలుపుకోవాలన్నా, మన బిడ్డలతో ఎలాంటి ముడులు మనకు జరగాలన్నా సూత్రం ఒకే ఒకటి, మళ్ళీ చెప్తున్నాను, మనకు రాబోయే అల్లుళ్ళైనా, రాబోయే కోడళ్ళైనా, మన ఇంటికి రాబోయే ఎవరైనా మీ లెక్కలేంటి? మీలాగే దేవుని రాజ్యంలో పరిగెడతారా? మీలాగే దేవుని కోసం అసువులు బాస్తారా? మీలాగే సంఘంలో నిలబడి బరువులు ఎత్తుకుంటారా? మీలాగే దేవుని కోసం ఏదో ఒకటి చేస్తారా? మీ కసి వాళ్ళకుందా? అలాంటి వారిని మీరు తీసుకురాకపోతే, ఇలాంటి అల్లుళ్ళు మీకు వస్తే మీ కూతుర్ని అన్యుల్ని చేసేస్తారు. నేను మళ్ళీ చెబుతున్నాను, మీ కూతుర్ని మళ్ళీ చెప్తాను, వాళ్ళ మతాల్లోకి కలిపేస్తారు. ఇలాంటి కూతుర్ని కానీ చేయకపోతే, మళ్ళీ చెప్తున్నాను, భక్తున్న కూతుర్ని చేయకపోతే, భక్తి లేని కోడళ్ళ కనుక మీ కొంపకు తగలడితే, నేమనే చెప్తున్నాను, మీ కొంప అంతా రాకాసి కొంప అయిపోతుంది. కాలేబు యొక్క లెగసీ ఎలా కొనసాగిస్తున్నారు చెప్పండి? మోసే లెగసీని యెహోషువ తీసుకున్నాడు. యెహోషువతో పాటు లెగసీని చెప్పండి నేను తీసుకున్నాను. ఇప్పుడు నా లెగసీని నా కూతుర్లకి ఇస్తున్నాను. నా కూతుర్లతో పాటు చెప్పండి నాళ్ళుళ్ళు కొనసాగించాలి. ఇప్పుడు చెప్పండి, పూర్ణ హృదయంతో చెప్పండి, పూర్ణ మనసు, చచ్చే వరకు ప్రతి నిర్ణయం దేన్ని బేస్ చేసుకుని నిర్ణయం తీసుకున్నాడు చెప్పండి?
వాగ్దాన భూభాగం, వాగ్దాన భూభాగం, వాగ్దాన భూభాగం. ఆ వాగ్దాన భూభాగం కోసం సాక్షి ఇవ్వడానికి 20 లక్షల మందికి శత్రువు అయ్యాడు. ఆ వాగ్దాన భూభాగం కోసం నిలబడినందుకే ప్రాణాల మీదకి సంకటం తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ వాగ్దాన భూభాగం కోసమే కూతుర్ని విశ్వాసంతో నిలబెట్టాడు. ఆ వాగ్దాన భూభాగం కోసం అల్లుని కూడా చెప్పండి బందరెక్కాన్ని కడుపుతున్నాడు. పుట్టింది మొదలుకొని దేవుని తెలుసుకున్న దగ్గర నుండి చచ్చేంత వరకు దేనికోసం పాటుపడుతున్నా తెలుసా? ఇచ్చిన మాట కొరకు, వాగ్దాన భూభాగం కొరకు, దేవుని రాజ్యం కొరకు కాలేబు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో చెప్పండి దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో వెంబడిస్తున్నాడు. ఆ అమ్మాయిని చేసుకున్న అల్లుడు ఎవరో తెలుసా? ఒత్నియేలు. ఒత్నియేలు ఎవరండి? ఆయన ఎవరో మాది ఎల్లు గాలి ఎత్తుంది వదిలేయకుండా అనండి. నేను అడుగుతున్నాను, ఒత్నియేలు ఎవరో తెలుసా? 24 మంది న్యాయాధిపతులుంటే న్యాయాధిపతుల్లో మొట్టమొదటి వరుసలో ఉన్న న్యాయాధిపతి ఎవరు చెప్పనా? ఒత్నియేలు. ఇప్పుడు చెప్పండి, కాలేబు అల్లుడు న్యాయాధిపతుల వరుసలో మొట్టమొదటి న్యాయాధిపతే ఒత్నియేలు. అంటే మోసే తర్వాత యెహోషువ ఆయనతో పాటు కాలేబు. ఇలా వయసు అయిన వెంటనే దాన్ని కొనసాగిస్తున్నది ఎవరు చెప్పండి? కాలేబు అల్లుడు. ఇప్పుడు చెప్తున్నాను, నేను ముగిస్తున్నాను. పూర్ణ హృదయంతో చెప్పండి, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో తన దేవుని కొరకు తన వయసుని, తన వివాహ వ్యవస్థని, తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని, తన అల్లుడిని, మొత్తం అందరినీ ఏ జర్నీలో పెట్టాడు చెప్పండి? దేవుని రాజ్యాన్ని స్థిరపరచడానికి మొత్తం అందరిని అదే జర్నీలో పెట్టాడు. నేను అడుగుతున్నాను, నీ కూతుర్లు చదివితే నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని కోసం చదవమని, గాలి తిరగొద్దాను. నీ కొడుకులు చదివితే నీ కొడుకులు దేవునికి పేరు వచ్చేలా చదవమను. ఏదో బిల్డప్లు ఇచ్చుకుంటూ తిరగొద్దాను. నీకు అల్లుళ్ళు వస్తే నీ అల్లుళ్ళు దేవునికి పడి గౌరవం తెచ్చే ఉన్నతమైన స్థితిలో నిలబడి దేవునికి సాక్ష్యం చెప్పాలి అబ్బాయి అని చెప్పు. నీ భార్య అయినా, నీ కూతురైనా, నీ అల్లుడైనా, నువ్వైనా, నీ వెనకాల వచ్చిన వారు ఏ తోకైనా ఎవరి కోసం నిలబడాలి చెప్పండి? దేవుడు 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 దేవుడు. ఆ మనిషి ముందు ఎవరైనా సరే ఆ దేవుడి కోసం నిలబడకపోతే ఊరుకోడంట. మనము మన పిల్లలు సండే స్కూల్కి రాకపోతే ఎంత నైస్గా చెప్తాము. అదే స్కూల్కి వెళ్ళకపోతే నెలకు 10,000 కొడుతున్నాయి. యాదవ ఈ పిమానం అవుతుంది, రేపు కానీ స్కూల్కి వెళ్ళదని తోసేయండి, అది బస్సుకి చేద్దాం, బ్యాగ్ తగిలిచ్చి అంటాం. అదే ఆడు కనుక సండే స్కూల్కి రాకపోతే సండే స్కూల్కి రావాలి కదా నాన్న అన్నామని ఈ ఎదవలోకివే చెప్పండి అలా తయారయ్యాడు. నువ్వు అన్ని విషయాల్లో సీరియస్గా ఉన్నప్పుడు దేవుడి విషయాల్లో ఎందుకు వాడికి సీరియస్నెస్ నేర్పించట్లేదు? వాళ్ళకి అర్థం అవ్వాలి, అమ్మో నేను బైబిల్ చదవకపోతే మా అమ్మ సీరియస్ అవుద్ది, నేను ప్రేయర్ చేసుకోకపోతే మా అమ్మ సీరియస్ అవుద్ది, నేను ఇది చేయకపోతే నేను చర్చిలో సండే స్కూల్. ఈ ఫైర్, ఈ ఫియర్ వాళ్ళకి ఎందుకు రావట్లేదు? దేవుడి విషయంలో మనం చల్లబడిపోయాం కనుక చెప్పండి మన బిడ్డలు కూడా సతుకులు పడిపోయి ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మనం ఎలా ఉంటే చెప్పండి మన బిడ్డలు అలా ఉంటారు. అందుకే చూడండి, ఇక్కడ నిలబడి పాస్టర్ గారు ఎవరైనా ప్రసంగం చేస్తారు, మన సినిమాలు చూడకూడదు, అది ఇది చాలా దేవుని కోసం చాలా తీవ్రంగా బతకాలని ఏ పాస్టర్ గారిని చెప్పారు అనుకోండి, అలాగానే ఇప్పుడు కొడతాం. ఇంటికి వెళ్ళిన టీవీ వేస్తాం, ఆ పిల్లలు టీవీ చూస్తారు, టీవీ చూసినట్టు అడుగుతారు, అమ్మ ఇందాక పాస్టర్ గారు సినిమా చూడొద్దు అన్నారు కదా, నువ్వు టీవీ ఎట్టేవిటంటే ఆడికి ఆన్సర్ చెప్పలేక హీ అన్నవి లోపలికి వెళ్ళి ఆడుకో అన్నారంట. ఈ నాటకాలన్నీ వాళ్ళు చూస్తారు తెలుసా, ఈ నాటకాలన్నీ చూస్తారు. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు చేయకుండా నువ్వు టీవీ ఎట్టే ఈ సినిమా చూస్తున్నావు ఏటమ్మంటే లోపలికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, కాలేబు ఎంత కసిగా దేవుడి కోసం నిలబడ్డాడంటే ఆయన దేవుని కోసం తనని నిలబడ్డాడు, తన కుటుంబాన్ని నిలబెట్టాడు, తన కూతురు నిలబెట్టాడు, తన అల్లుడిని నిలబెట్టాడు. రాబోతున్న ఇజ్రాయేల్ జనాంగానికి తన కుటుంబం తరపున ఒక జడ్జిని రెడీ చేశాడు. ఆ జడ్జే చెప్పండి ఒత్నియేలు. నేను ముగిస్తున్నాను. ఈయన ఇలాంటి వ్యక్తిని దేవుడు ఎక్కడ వాడుకున్నాడు ఒక్కసారి సంఖ్యాకాండం 14వ అధ్యాయం ముగిద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. సంఖ్యాకాండం. అప్పుడు ఆ సర్వ సమాజం వారు ఎలుగెత్తి కేకలు వేసిరి, మరి ఇశ్రాయేలీయులందరూ ఆ సర్వ సమాజము అయ్యో
ఐగుప్తులో మేము వేల సావలేదని, అరణ్యమందు మేము వేల సావలేదని అంటే ఇన్ని ఏడుపుల మధ్య, ఇన్ని పెడబొబ్బల మధ్య, ఇన్ని వ్యతిరేకతల మధ్య, ఇంత బాధాకరమైన శ్లోకాల మధ్య దేవుడి కోసం నిలబడ్డాడు. ఆయన దేవుడి కోసం నిలబడే మాట కన్నా ఒక గోత్రాన్ని నిలబడ్డాడు. ఆ గోత్రం పేరే యోధా గోత్రం. ఎక్కడ? 6వ వచనం చూడండి, 13వ అధ్యాయం 6వ వచనం, 13వ అధ్యాయం 6వ వచనం. యోధా గోత్రమునకు ఉపన్య కుమారుడైన కాలేబు, ఇప్పుడు చెప్పండి, రాబోతున్న మెస్సయ్యకి ముంగుర్తు ప్రతినిధిగా, రాబోతున్న మెస్సయ్యకి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తు ప్రతినిధిగా నీతికి పడి నిలబడిన వ్యక్తి ఎవరో తెలుసా? కాలేబు. తన బిడ్డను నిలబెట్టుకున్నాడు, తన అల్లుడిని నిలబెట్టుకున్నాడు, తన కూతురు నిలబెట్టాడు, తన కుటుంబంలో నిలబెట్టాడు, తానే నిలబడ్డాడు, నీతికి పడి చచ్చాడు. రాబోతున్న యోధా గోత్రాన్ని కాపాడుకోవడానికి ప్రధానిగా నిలబడిపోయాడు. నేను అడుగుతున్నాను, ఆ రోజు అటు నుండి రాబోతున్న మెస్సయ్యకి ముంగుర్తుగా నిలబడ్డాడు. ఈరోజు అడుగుతున్నాను, మన మెస్సయ్య నేడో రేపో మేఘాల మీద చెప్పండి రాబోతున్నాడు. ఈ రాబోతున్న మెస్సయ్య కొరకు మన బిడ్డలతో సహా సాక్షిగా మనం నిలబడగలమా? నిలబడిన తర్వాత కానీ ముందు తిన్నంగా చచ్చికి రండి, మానకుండా రండి, దేవుడి కోసం నిలబడి రండి. ఎలాగున్నా చర్చిలో పడి ఉండాలన్నా ఒక కసి పెంచుకుని రండి. అలాగే ప్రవీణ్ పగడాలని చనిపోతున్నప్పుడు ఒక మాట అన్నాడు. ఆయన చనిపోయే రోజులకు దగ్గరలో ఉన్నాయనగా ఆయన అనే మాట ఏంటంటే, తమ్ముడు, హిందువులకి ఏదైనా జరిగితే అసెంబ్లీలో మాట్లాడడానికి హిందువుల తరపున ఎమ్మెల్యేలు ఉన్నారు. హిందువుడికి ఏదైనా జరిగితే వాళ్ళ తరపున మాట్లాడడానికి పార్లమెంట్లో ఎంపీ ఉన్నాడు. ముస్లిమ్స్కి ఏమైనా జరిగితే పార్లమెంట్లో ముస్లిం తరపున మాట్లాడిన ఎంపీ ఉన్నాడు. అసెంబ్లీలో మాట్లాడడానికి వాళ్ళ తరపున ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఒక క్రైస్తవుడికి ఏదైనా జరిగితే మన తరపున మాట్లాడే చెప్పండి ఒక్క ప్రతినిధి లేడు. అందుకే మన పిల్లలు ఎలా చదవాలంటే అసెంబ్లీ స్థాయి, పార్లమెంటు స్థాయిలో కూర్చేనంత ఉన్నతమైన స్థితిలో మన పిల్లలు చదవాలనేవాడు. మన పిల్లలు లేరు. వీడికి 10th కరోనా లేనిది, లేకపోతే అవదు వీడికి. మన పిల్లలు అంటారు చెప్పిన సేవలో ఉంటేనేమో చదువులో ఉంటారు, చదువులో ఉంటేనేమో సేవలో ఉంటున్నారు. చదువు ఉండాలి, గవర్నమెంట్ రిప్రజెంట్గా ఉండాలి. ఏదది? దేవుళ్ళలోకి వచ్చాక చదువుతున్నా, నీ చదువుతున్నామని చెప్పాడు దేవుడు నిన్ను. దేవుళ్ళకి చదువుతున్నా, చదువు ఉంటే దేవుడు ఉండడు, దేవుడు ఉంటే చదువు ఉండండి. ఏం చెప్తావంటే ఆర్మని పెడితే, నేను ఆర్మని పెడితే తిరగమని, నువ్వు ఉన్నతమైన స్థాయిలో తలల్లా తోకల్లా కూడా తలల్లా ఉండమని దేవుడు కోరుకుంటే, ప్రతినిధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటే, జడ్జెస్ స్థాయిలో ఉండాలని దేవుడు కోరుకుంటే, పెయింటింగ్ బ్రష్లట్టుకు తిరుగుతున్నట్టు నిన్నేమనాలి అడుగుతున్నాను. నీ చదువులు ఇదే ఈది దీపాల కింద కూర్చుని మన మహానుభావులు భవిష్యత్తునిచ్చారు. ఈ కోనసీమ లాంటి ప్రాంతాలకి నిన్ను ఈది దీపాల మీద కూర్చుని ఏం చదవమని దేవుడు ఏం చెప్పలేదు. ఉన్నతమైన ఇల్లు ఇచ్చాడు, తల్లిదండ్రులు ఇచ్చాడు, నువ్వు చదివితే ముచ్చటపడిపోయే ఒక చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు. ఇన్ని రాయితీలు ఇచ్చిన దేవుని రాజ్యం కొరకు నువ్వేం చదువుతున్నావు? ఎప్పటికైనా మించిపోయింది లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎప్పటికీ చదువులు ఉంటే కసిగా చదువు, నా దేవుడికి సాక్ష్యం చెప్పాలని చదువు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే నీ ప్రభుత్వ స్థాయిలో దేవుడికి సాక్షిగా ఉండాలని ఆ ఉద్యోగంలో స్థిరస్థాయిగా నిలబడి ఒక మైలురాయి లాంటి సాక్ష్యాలు, పునాదులు స్థాపించు. ఇటు దేవుడి బిడ్డ అండి. ఒకవేళ పాలిటిక్స్లో ఉండాలనుకుంటున్నావా, నువ్వు ఎక్కడుంటే అది పంచాయతీయా, నియోజకవర్గమా, ఏ స్థాయిలో ఉంటే నిన్ను బట్టి పాలిటిక్స్కి ప్రక్షాళన చేయగలవా? చెయ్యి. ఒక్క కాలేబు నిలబడితే జనరేషన్ సెట్ అయిపోయిందంట. నువ్వు నిలబడి నేను చెప్తున్నాను, నువ్వు నిలబడితే నీ తర్వాత జనరేషన్ మార్చే పని అయింది. నువ్వు ముందు నిలబడు, తినంగా బైబిల్ చదువు, నువ్వు తినంగా దేవుని కోసం భక్తిగా ఉండు, ఆ తీవ్రత కలిగి ఉండు. నా బిడ్డలో నేను, నా కుటుంబం దేవుని కోసం సాక్షిగా ఉండాలని కసిగా చదువు. నన్ను అందరూ అడిగారు, మీ బిడ్డలను ఏం చేస్తారంటే పుట్టిన తర్వాత, నాకు 2 పిల్లలు పుట్టారు కానీ ఇప్పుడు అడిగారు నన్ను, ఏం చేస్తారు, సింగర్లు చేస్తారా, బొంగరాలు చేస్తారని అడిగారు నన్ను. సింగర్లు గింగల తర్వాత అన్నాను ఒక మాట, ముందు జడ్జిని చేస్తానని చెప్పాను. నేను సీరియస్ చెప్పాను, జడ్జి చేస్తా, నా స్థానంలో కూర్చోవాలి, ఆ స్థాయిలో కూర్చోవాలి, అక్కడి నుంచి మాట్లాడాలి. మన పిల్లలకి లాండ్ ఆర్డర్ తెలియాలి, మన పిల్లలకి పొలిటికల్ సైన్స్ తెలియాలి, మన పిల్లలకి ప్రధానమంత్రి స్థాయి తెలియాలి. ఆ స్థాయికి మన ప్రజలు వెళ్ళాలి.
ఒక్క కాలేబు నిలబడితే మొత్తం దేశాన్ని సెట్ చేశారు. నడుతున్నాను, ఒక్క కాలేబు 20 లక్షల మందికి సమాధానం అయితే చాలామంది ఉన్నాం. మనం 20 లక్షల మందికి వద్దు, కానీ కనీసం మీ ఈదికి సమాధానం చెప్పండి, మీ ఊరికి సమాధానం చెప్పండి, మీ పంచాయతీకి సమాధానం చెప్పండి. పలానా వారి బిడ్డ అండి, దేవుడికి తగిన బిడ్డ అండి, చదువుకి చదువు, ఉద్యోగానికి ఉద్యోగం, భక్తికి భక్తి, దేవుడి తీవ్రత, ఎంత చక్కగా ఉన్నారండి అని సాక్ష్యం చెప్పేలాగా నిలబడండి. నేను మళ్ళీ చెప్తాను, పాటలు పాడామా చెప్పండి, సాక్ష్యాలు చెప్పామా, ఆది కాండం తర్వాత ఏ కాండం ఉంటుంది, చాలు ఇంక ముచ్చట్లు. నేను మళ్ళీ చెప్తున్నాను, పాటలు పాడండి, అన్ని పుస్తకాల పేర్లు బట్టి పట్టండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వరల్డ్ ఎలా రన్ అవుతుందో నాలెడ్జ్ పెంచండి. నన్ను చాలామంది తమ్ముళ్ళు వచ్చి అడుగుతారు, నేను ముగిస్తున్నాను అనియా మేము సేవకు వద్దాం అనుకున్నామని అంటే నేను అంటున్నాను సీరియస్గా, వద్దు తమ్ముడు అన్నాను. వద్దు తమ్ముడు, అప్పుడే వద్దు తమ్ముడు. ఎందుకు చెప్పినా, ఈ సమాజం మనకన్నా తెలివైంది. ఈ సమాజానికి సువార్త చెప్పాలి అంటే, బైబుల్ని జనరేషన్ బోధించాలంటే చదవాలి తమ్ముడు, మినిమం డిగ్రీను అవగొట్టు. వంకర ప్రజలు ఉన్నారు, ఈ ప్రజలకు నువ్వు సువార్త చెప్పాలంటే నువ్వు డిగ్రీ అన్న అవగొట్టు. నీకు ఏదో ఒక చేతిలో ఏదో ఒక పని ఉండాలి. మన అయ్యల కాలం వేరు, మన తాతల కాలం వేరు, ఈ కాలం వేరు. సేవ ఈ తరానికి వాక్యం చెప్పాలంటే వంకర క్వశ్చన్స్ అడిగే వాళ్ళు 100 మంది ఉన్నారు. సైంటిఫిక్గా అడుగుతారు, హిస్టారికల్గా అడుగుతారు, జాగ్రఫికల్గా అడుగుతారు, లాజికల్గా అడుగుతారు, అపోలజిటిక్గా అడుగుతారు. ఇవన్నీ నీకు తెలియాలి. నీ బైబుల్ ఒక్కటే తెలిస్తే నీకు సరిపోదు, నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు తెలియాలి. దేవుడు అలాగే కోరుకున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మన దేవుడు సంపూర్ణ జ్ఞాని, మన దేవుడు సంపూర్ణ జ్ఞానం అనుగ్రహించాడు. మన దేవుడు ఎలాంటి చెప్తున్నా, అడుగువానికి ఎంతో ధారాళముగా చెప్పండి జ్ఞానం అనుగ్రహిస్తాడు. అది ఏ జ్ఞానం? దైవిక జ్ఞానం, లౌకిక జ్ఞానం, ఏ జ్ఞానమైనా అనుగ్రహిస్తాడు. ఇది దేనికి వాడాలి చెప్పనా? ఆయన మహిమకి చెప్పండి వాడాలి. ఈ జనరేషన్కి క్రైస్ట్ని పరిచయం చేయాలంటే నీకెంత అపోలజిటిక్ తెలియాలి. నా చెప్పవును, యేసుప్రభు నమ్ముకోపోతే నరకానికి పోతావు అన్నాడంట. అదే నా స్వార్థ. యేసుప్రభు నమ్ముకో అంటాడు, అడుగుతాడు ఎందుకు నమ్మాలి అని. చెప్పు, ఎందుకు నమ్మాలో చెప్పు, లాజికల్గా చెప్పు, అర్థమయ్యేలా చెప్పు, నీ ఫ్రెండ్స్కి చెప్పు, నీ చుట్టూ ఉన్న వారికి చెప్పు. ఇప్పుడు అడుగుతున్నారు, కోతల నుంచి మనుషులు వచ్చారని. కాదురా, కోత నుంచి మనుషులు వచ్చారన్నది అదొక ఫేక్ థియరీరా, ఇది రియాలిటీ ఇదిరా అని ప్రూవ్ చేసే మాటలు ఇది చెప్పగలవా? ఖాళీ జనరేషన్కి ఉంటే తన పిల్లల్ని ఎలా పెంచుతాడు చెప్పినా, ఈ జనరేషన్ ఊపేసి అంత ఒక స్థాయిలోకి చదివిస్తాడు తన పిల్లల్ని, తన అల్లుల్ని ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. ఈ లెక్కలతో చేస్తాడు. కానీ ఇది చేయం మనం. ఏమి ఇస్తారు కట్నం? ఇస్తారు ఎకరం, అందులో పడుకొని పాకేసుకుని అందరూ కలిసి అర్థం. ఏమిస్తారు కట్నం కాదు. ఒక ఆయన అంటున్నాడు, నేను ముగిస్తున్నాను, మాకు ఇద్దరు పిల్లలండి, ఆడపిల్లలు, పెళ్ళి అయిపోతుంది, మరి ఏమిస్తారండి పెద్దోడికి చిన్నోడికి కట్నాలు ఏమిస్తున్నారంటే, ఇంక 2 సంఘాలు ఉన్నాయి కండి, పెద్దోడికి ఏమో పెద్ద సంఘం ఇచ్చేద్దాను, చిన్నోడికి ఏమో. సంఘం అంట చెప్పండి, సంఘం ఏటీఎం సెంటర్ అనుకుంటున్నారు. పెద్దోడికంట చెప్పండి పెద్ద సంఘం ఇచ్చేద్దారంట, చిన్నోడికంట సేవను కమర్షియల్గా చూస్తున్నారు. కనుక మళ్ళీ చెప్తున్నాను, పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమించడం మనకి చెప్పండి మనకు రావట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తే 20 లక్షల మంది కదండి, ఊరంతా ఏకమైపోయినా దేవుడు ఎవరు చేపట్టుకుంటారు చెప్పనా? మనం చేయబట్టుకుంటాం.